హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బొప్పాయ పండుతోటి హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. రేపు న్యూ ఇయర్ వస్తుంది కదా అండి, ఇంట్లో స్వీట్ చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికోసం అయితే నేను ఒక పీస్ అయితే బొప్పాయ పండు అయితే తీసుకున్నా. దీంట్లో సీడ్స్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి. ఈ బొప్పాయి పండు తినడం వల్ల మనకి రక్తం అయితే బాగా పడుతుందన్నమాట. ఇది స్కిన్ మొత్తం తీసేసుకుంటున్నానండి. సీడ్స్ తీసుకున్న తర్వాత స్కిన్ అయితే తీసేస్తాను. ఇలా మొత్తం తీసేసుకోవాలి. ఇది బాగా పండిన బొప్పాయి పండు అనమాట. చూడండి, ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకుంటున్నాను. హెల్తీగా మనం హల్వా చేసుకొని తినడం వల్ల పిల్లలు అయితే బొప్పాయి పండు అంటే అస్సలు తినరు కదా. ఇలా స్వీట్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇలా స్కిన్ మొత్తం తీసిన తర్వాత దీనిని చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నా. చూడండి, దీన్ని అయితే ఇట్లా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మిల్క్ పౌడర్ వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మిల్క్ పౌడర్ లేకపోతే మీరు దాని ప్లేస్లో కార్న్ ఫ్లోర్ కానీ లేకపోతే మిల్క్ కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత షుగర్ అయితే వేసుకుంటున్నా. ఆల్రెడీ ఇది తీయగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు షుగర్ అయితే వేసుకున్నా. ఇందులోకి బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే షుగర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీలు అయితే వేసుకున్నా. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా. ఇది చిన్నపిల్లలకు కూడా తిని పెట్టచ్చు, నెలల పిల్లలకి కూడా పెట్టచ్చు అనమాట. ఇలా పచ్చిగా కూడా తినొచ్చు. ఇలా ఇష్టం లేకపోతే కొంచెం ఒక గిన్నె తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. లేకపోతే ఇష్టం లేకపోతే ఇలా 2 స్పూన్స్ నెయ్యి వేసి అందులోకి ఈ పేస్ట్ని అయితే వేసుకోండి. ఇలా వేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు ఉడికించుకొని మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. దీనివల్ల దీంట్లో ఏమైనా పచ్చదనం పోయిన ఉన్నా కూడా మొత్తం మంచిగా అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా నేతిలో ఫ్రై చేసుకున్న తర్వాత దీని టేస్ట్ మరింత పెరుగుతుందన్నమాట. సింపుల్గా అయిపోతుంది. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించిన బొప్పాయి పండు పచ్చిగా తినకుండా ఇలా స్వీట్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది ఈ హల్వా అయితే. చిన్న పిల్లల బేబీస్ కూడా చాలా ఇష్టంగా తింటారు. మా బాబు అయితే బొప్పాయి పండు అస్సలు తినడు. వాడి కోసం అయితే ఇలా ట్రై చేశాను. ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకోండి. బొప్పాయి హల్వా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.